ఇది నిజమైన బాత్. ఇది ఒరిజినల్ బాతు. ఇలాంటి పనులు చేసేవాళ్ళు అంతా పిచ్చోళ్ళ కనిపిస్తారు. ఊళ్ళంతా చెమట తడిసిపోయింది. అప్పుడప్పుడు మన ఈ నాటు వైద్యాలకు సంబంధించింది చేస్తూ ఉంటే మనలో ఉన్న నెగిటివ్ బ్లడ్ అంతా పోయి ఫ్రెష్ బ్లడ్ తయారవుతుందని కోరుకుంటున్నాం. మరణించినప్పుడు తాడి మీద కట్టి ముసుకేస్తారు. మరణం దగ్గరికి వెళ్ళబోతే ప్రాక్టీస్ అనమాట. ఓహో ఇలా ఉంటుందా అని ప్రాక్టీస్ కూడా మనకు అనుభవం కూడా తీసుకోవచ్చు. ఇది మధ్యాహ్నం లంచ్ మా చేలో జక్రయ్య వాళ్ళు లంచ్ ఏర్పాటు చేశారు. హాయ్ ఫ్రెండ్స్, అరటాకుతో వైద్యము. ముందు చేపలు పరుచుకొని చేపల పైన కొన్ని అరటాకులు పరిచి బట్టలు లేకుండా అరటాకులో పడుకొని మళ్ళీ పైన అరటాకులు కప్పుకొని ఎండకు ఒక గంట సేపు, అంటే ఓపిక ఉన్నంతసేపు. ఇది ఇతరులు ఎవరు కూడా ఎక్కువ ట్రై చేయడానికి కొంచెం ఇబ్బంది. ఇది వైద్యుని నిపుణులతోనే చేయాలి. అనుభవమైన గురువులతోనే, మాస్టర్సు అన్ని సూచనలు తీసుకొని పాటించి అనుభవంతోనే చేస్తున్నారు. ఇది అందరికీ సంబంధించింది కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం మనకి ఊరక రాదు. మనం ఏదో కొంచెం ఆరోగ్యం కోసం మనం కష్టపడితే, ఓహో నా కోసం ఏదో కష్టపడుతున్నాడు, కట్టేస్తున్నాడు చూడండి. జక్రియ తాడు పెట్టి కట్టేస్తున్నాడు. దీనిలో మనం ధ్యానం చేయొచ్చు. భౌతిక ప్రపంచంలో ఇలాంటి పనులు చేసేవాళ్ళందరూ భౌతిక ప్రపంచం వాళ్ళకి ఇలాంటి పనులు చేసేవాళ్ళందరూ పిచ్చోళ్ళ కనిపిస్తారు. ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులకి భౌతిక ప్రపంచం పిచ్చితానికి కనిపిస్తుంది. అందుకని ఈ ఊరు తప్పు కాదు, అందరూ మంచివాళ్ళే. అప్పుడప్పుడు మన ఆరోగ్యం బాగుండాలంటే మనం కొంచెం ఆరోగ్యం కోసం కొంచెం టైం స్పెండ్ చేయాలి. మనం దానికోసం స్పెండ్ చేయకుండా అంతా మంచిగా జరగాలి, గుళ్ళోకి వెళ్ళి ఒక టెంకాయ కొట్టేసి నాకు మా ఆరోగ్యం ఇవ్వండి, నాకు ఆస్తులు ఇవ్వండి అని చెప్పి పెద్ద లీడ్స్ రాసేస్తున్నాం గుడిలో. దానికోసం కొంచెం పని చేయండి, దానికోసం కొంచెం ఉపయోగపడిన తర్వాత నన్ను అడగండి అని భగవంతుడు అడుగుతున్నాడు అనమాట. ఆ వదిలేసి మన సీట్లు రాసేసి భగవంతుడి దగ్గర కోరేస్తున్నాము. సమయం ఎంత అవుతుంది? 11:40 వస్తుంది సార్. మ్యాక్సిమం 1 అవర్ ఉండాల్సి వస్తుంది. చూద్దాం ఎంతసేపు ఉంటాం. చూడండి 12 కావస్తుంది. బాగా ఎండ మండిపోతుంది. పచ్చని అరటాకులు, అరటాకులో భోజనం చేస్తాము. అరటాకులో భోజనం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు.
హోటళ్ళల్లో, ఇల్లులో, పెళ్ళిళ్ళలో, పేరెంటాలలో, పండుగ పబ్బాల్లో. కానీ భోజనం చేసి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, ఒంటిపైన అరటాకులు దుప్పట్లా కప్పుకొని ఆరోగ్యాన్ని కాపాడడం మరో లోతు. అత్యంత అరుదైన ఆయుర్వేదికం అందరికి అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఇది చేయాలన్నా కూడా ఇది కష్టతరమే. చూడండి, మన అన్న ఇక్కడ బాలాజీ చిలుకూరు, మైనాబాద్ ఫామ్ హౌజు, చిలుకూరు బాలాజీ టెంపుల్ సమీపంలో ఫామ్ హౌజు. ఇక్కడే అన్న రకరకాల పళ్ళ చెట్లు, వ్యవసాయ క్షేత్రము, పాడి పశువులు, పక్షులు అన్నీ ఇక్కడ ఉంటాయి. వీటిని అన్న సంరక్షిస్తూ, మొక్కలకు నీళ్ళు అందిస్తూ, పంటలు పండిస్తూ, అన్నిటిని కాపాడుతూ ఉంటారు. ఇక్కడ మేము వచ్చి విశ్రాంతి తీసుకొని వాకింగ్ అన్నీ చేస్తూ ధ్యానం చేసుకున్నప్పుడు అన్ననే మాకు అన్ని ఫుడ్డు అన్నీ సమకూరుస్తాడు. అన్న పేరు జక్రయ్య. చూడండి ఇప్పుడు అన్నీ ఎలా చేస్తున్నాడు. ప్రతిదీ పళ్ళ చెట్ల గురించి ఎంత సంరక్షిస్తాడో, ఇలా మార్షల్స్ వచ్చినప్పుడు కూడా అన్ని చక్కని బాధ్యతలు తీసుకొని చక్కగా అన్నీ ఒక ఇంటి మనిషిలా ఆప్యాయతగా, అనురాగంగా, ప్రేమగా అన్నీ చూసుకుంటాడు. సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలు అరటాకు మీద పడి, అరటాకు పచ్చని అరటాకులో ఉండే పత్రహరితాన్ని ఛేదించుకొని ఆ కిరణాలు బాడీలోకి వెళ్ళిపోతుంటాయి. మనము ఇప్పుడు వాతావరణంలోని కాలుష్యం మొత్తము ఓజోన్ పొరను క్షీణింపజేసి ఆ కిరణాలు డైరెక్ట్ శరీరం మీద పడడం వల్ల అనారోగ్యాలు సంభవిస్తున్నాయి. ఓజోన్ పొరను దెబ్బతినడం వల్ల ఆ కిరణాలు ప్రభావం ఎక్కువ చూపి ఒంటి మీద పడడం వల్ల చర్మ వ్యాధులు, రక్త సంబంధిత వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు సంభవిస్తున్నాయి. ఇప్పుడు ఈ కిరణాలు వచ్చి అరటాకు మీద పడి ఫిల్టర్ అయ్యి అరటాకులో ఉన్న పత్ర హరితాన్ని దాటుకుంటూ బాడీలోకి వెళ్ళిపోవడం వల్ల అరటాకులో ఉండే రసాయనాలు కానీ, ఆయుర్వేదిక పరమైన ఔషధ గుణమైన ఒక రసముతో కూడిన మంచి దివ్యమైనటువంటి ఆయుర్వేదికం మన ఒంట్లోకి వెళ్ళిపోతుంది. చూడండి ఎంత చూస్తాం, చాలామంది చూస్తాము రకరకాలుగా. గురువులు ఒక మట్టి తవ్వి ఒక పెద్ద గుంత చేసి దాని మీద బండలు పరుచుకొని సమాధిలో స్థితిలోకి వెళ్ళిపోయి ధ్యానం చేస్తారు. 2 రోజులు, 3 రోజులు, నెల రోజులు, 9 రోజులు, ఇలా 41 days లోపల ఉన్న వాటినే ఆహారంగా వాయుభక్షణం, ఆ గాలినే వాయువునే భక్షిస్తూ జీవించి మళ్ళీ బయటకు వచ్చి తన సందేశాన్ని అందిస్తారు భక్తులకు. అట్లాగే ఇదొక సంబంధించిన ఇదొక ప్రయోగము. అరటాకులోనే ఉంటూ సమాధి స్థితిలోకి వెళ్ళి ఇదొక అద్భుతమైన ధ్యానం అని కూడా చెప్పొచ్చు. యోగులు, మహానుభావులు, ఋషి పుంగవులు, పరంపర గురువులు కూడా ఆచరించి మనకు అందించిన గొప్ప ఒక ఆధ్యాత్మిక అనుభూతి ఇది. చూడండి, అరటాకు మట్టి తల్లి గర్భంలో నుంచి వచ్చిన అరటి చెట్టు, మట్టి తల్లి యొక్క సారాన్ని తీసుకొని అది పెరిగి పెద్దయి అరటి పళ్ళుని ఇస్తుంది. తన బెరడు నుండి అరటి మనకు ప్లేట్లను తయారు చేస్తారు. అరటి నార, ఆకులు, ఇవన్నీ అరటి చెట్టు ప్రతిదీ అమ్మలాంటిది. అరటి అంటే అరటి అంటే అమ్మ ఎలా అయితే మనకు అన్నీ చక్కగా చూసుకొని ప్రేమను పంచుతూ నిలువెల్లా కరిగిపోతూ కూడా తన బిడ్డలకు త్యాగం చేస్తూ ఒక గొప్ప మనకు ఇంటివాణి చేస్తుందో, అరటి చెట్టు కూడా అంతే. ఒకసారి ఒక గెల కాసిందంటే తన శరీరాన్ని చాలించుకొని
తన ప్రాణాన్ని త్యాగం చేస్తూ తను చనిపోతూ ఒక గెలనిచ్చి మళ్ళీ ఇంకో గెల కోసం మళ్ళీ కొత్తగా పుడుతుంది అరటి చెట్టు. అదొక విశేష గుణం. అట్లా ఆక్సిజన్ కూడా అది మన వాతావరణంలోని ఆక్సిజన్ను కూడా తన పత్రాన్ని తీసుకొని మంచి పరిపూర్ణమైన మనకు దివ్యమైన మొత్తం జీరోలో ఉండే మంచి కార్బన్ డైఆక్సైడ్ అంతా ఫిల్టర్ చేసి మనకు అందిస్తుంది. అటువంటి పవిత్రమైన పచ్చని ప్రకృతి కలిగిన ఈ ఆకుతో అద్భుతంగా ఆరోగ్యానికి సంబంధించిన వైద్యం అనేది చాలా చక్కటి వైద్యము. అరటాకు యొక్క ప్రకృతి డిజైన్ చూడండి. ప్రకృతి ఏది చేసినా ఒక డిజైన్ అద్భుతం. ప్రకృతి ఈ సృష్టి రహస్యం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఏ డిజైన్ ఎలా చేసినా కూడా తన ఇంత పెద్ద ఆకులను ఒక మనిషి 6 అడుగుల పొడవున్న వ్యక్తికి సరిపోయే ఆకులను కూడా ప్రకృతి చేసిందంటే ఈ వైద్యము మనిషికి అవసరము. 6 అడుగులు 7 అడుగులైనా మనిషికైనా సరే ఈ వైద్యం చేయించుకోవడానికి అన్నట్టుగానే ప్రకృతి డిజైన్తో ఆ చెట్టు ఇంత పెద్ద సైజు ఆకులను కూడా మనకు అందించిందంటే కంపల్సరీ ఇది. ఏదో చిన్న చిన్న ఆకులతో వైద్యం చేయాలంటే ఇలా కప్పుకోవడానికి అసాధ్యం. అదేంటంటే వేప చెట్టు ఎగ్జాంపుల్ వైద్యానికి ఉపయోగమే. దాన్ని కప్పుకోలేము. వేడి నీళ్ళల్లో మరగబెట్టి ఆ నీళ్ళతో స్నానం చేయొచ్చు. అట్లా కొన్ని ఆకుపసర్లు తలకు ఆయిల్లో కలుపుకొని చేయొచ్చు. కానీ ఇంత పెద్ద ఆకులను అరటాకులను భగవంతుడు మనకు సృష్టించిండు ఇంత పెద్దగా కప్పుకోవడానికి అనేది ఇది ఈ సందర్భం బట్టి నాకు అర్థం అవుతుంది. మనం అర్థం చేసుకోవాలి. మనిషి పొడవు ఉన్న ఆకు మనం చూస్తున్నాం ఇక్కడ. ఈ ఆకు కూడా చూడండి, ఇక్కడ ఫామ్ హౌస్లో ఎంత చక్కని చెట్లు, అందమైన చెట్లు, అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూస్తే అరటాకు, ఇగో ఇక్కడ నుంచి కోసిన అరటాకులు ఇవి. ఈ చెట్టు చూడండి, అరటాకులో అరటి చెట్లు ఎన్ని ఉన్నాయి, గెలలు ఎలా పట్టాయి. అరటాకు గెలలు చూడండి. ఒక్క నిమిషం ఇట్లా వస్తున్నా చూడండి. అరటి చెట్లు, అరటి గెల కనిపిస్తుందా? ఇది అరటి చెట్లు. అబ్బా, 6 అడుగులే అనుకున్న అరటి చెట్టు 10 అడుగులు ఉంది. 12 అడుగుల విశాలమైన పెద్ద పెద్ద అరటి ఆకులు ఉన్నాయి. ఇగో అరటి చెట్టు గురించి ఒక్కసారి, అరటి చెట్టుకు కూడా ఒకసారి నేను కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇగో గేదె, ఇక్కడ పాడి గేదె, సహజ సిద్ధమైన మంచి పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇవన్నీ ఇక్కడనే మనకు లభిస్తాయి. ఇక్కడ బుద్ధుడు ముందు వేప చెట్టుకు కట్టేశారు. ఇగో ఇక్కడ కుక్క ఇది పడుకుంది. ఇది అగో దారి, అది ఎంట్రన్స్, ఫామ్ హౌస్ అటు నుంచి వచ్చే ఎంట్రన్స్. ఇక్కడ బుద్ధుడు, ఇక్కడ స్నానం చేసే ఒక కొలను, స్నానానికి అక్కడ మోటార్ వేస్తే పైనుంచి నీళ్ళు వస్తే అది కూడా చూపిస్తాము స్నానం చేసేటప్పుడు. ఆ వీడియోని ఇప్పుడు కాసేపట్లో మీకు చూపిస్తాము. ఇక్కడ ఉయ్యాల ఉంది చూడండి. నేను కూడా మార్నింగ్ లేచినప్పుడు ప్రకృతికి, పంచభూతాలకి కృతజ్ఞతలు, పాదావందనాలు చెప్తాను. అంతా కలిపి చెప్తాను. కానీ నాకు ఎప్పుడు అరటి చెట్టుకు ప్రత్యేకంగా ఎప్పుడు పాదాభివందనాలు, కృతజ్ఞతలు చెప్పే అవకాశం రాలేదు. ఈ సందర్భంగా నేను విన్నాను కానీ అంత కళ్ళతో ఎప్పుడు చూడలేదు. అరటాకు వైద్యము చేస్తారు అది అని విన్నాను తప్ప ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడము. అందుకే ఈ సందర్భంగా అరటాకుకు, అరటి చెట్టుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. దాంతోపాటు పంచభూతాలకు, ప్రకృతి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. చూడండి, 20 నిమిషాలు పైగా సమయమైంది. సార్ వాళ్ళు ఇలా వైద్యంలో నిమగ్నమై పడుకోవడం. ఇప్పటికీ చెప్పులు విడిచి ఇలా నడుస్తున్నాను. ఇప్పుడు విడిచాను చెప్పులు. భూమి అయితే ఇక్కడ ఇసుక రాళ్ళు అయితే బాగా వేడిగా కాళ్ళు కాలుతున్నాయి. ఆ కాళ్ళు కాలుతున్నాయి అంటే భూమి యొక్క ఉష్ణతాపం నుంచి, లోపల నుంచి ఉన్న వేడి మొత్తం బయటికి వెళ్తుంది. ఇప్పుడు నా అరికాలకు బాగా తాకుతుంది. అంటే అర్థం చేసుకోండి, చేప కూడా వేడెక్కిపోయింది. చేప కింద నీరులా అంటారు కదా, ఇప్పుడు చేప కింద వేడి, చేప కూడా వేడెక్కిపోయింది. చేప మీద పరిచిన అరటాకులు కూడా వేడెక్కినాయి. కింద వేడి, పైన వేడి, మధ్యలో బాడీ.
కింద వేడి పైన వేడి మధ్యలో బాడీ. ఎంత మనము ఎవరైనా సరే ఎండకు కష్టపడతారు, ఎండకు కష్టపడి కాయ కష్టం చేసి పనిచేస్తారు. కానీ ఎండకు ఇష్టపడడం అనేది ఇదే. ఈ విధంగా ఆయుర్వేదిక పరంగా ఎండకు ఇష్టపడడం అనేది ఆయుర్వేదంకు సంబంధించిన అరటాకు కోసినప్పటికీ కూడా అరటాకు సజీవంగానే ఉంటుంది. తన లోపల ఉండే ప్రతిదీ అణువు కూడా ప్రాణంగానే ఉంటూ ఆక్సిజన్ అందిస్తుంది. ముఖం మీద ఉన్న ఈ అరటాకులు కూడా ఆక్సిజన్ నాసికకు అందిస్తూ తన ఎనర్జీని కూడా బాడీకి అందిస్తుంది. బాడీ లోపలికి వెళ్తుంటుంది. చూడండి, ఎండ అయితే ఇక చాలా వేడిగా ఉంది. నేను ఇంతసేపు ఏదో నాకు తెలియట్లేదు చెప్పులేసుకొని తిరిగి, కానీ ఇప్పుడు చూస్తే ఇసుక మొత్తం, ఇది ఎండాకాలము స్టార్ట్ అయింది కాబట్టి వేడి బాగా విపరీతమైన వేడి. ఇందాక కూడా 1 గంట సేపు పొలాలు ఎమ్మడి చెరువు గట్ల ఎమ్మడి తిరిగి వచ్చాము. తిరిగి 1 గంట సేపు బయట తిరిగినప్పుడు కూడా బాడీ తల మొత్తం శరీరం అంతా చాలా వేడెక్కే ఉన్నది. మళ్ళీ ఏది రెస్ట్ తీసుకోకుండా ఏదో చల్లగా కూర్చొని కాసేపు అనే మాట లేకుండా డైరెక్ట్ ఈ అరటాకు వైద్యం చేసుకున్నప్పటికీ ఆ గంట మళ్ళీ ఇప్పుడు ఈ 25 నిమిషాలుగా వస్తుంది. తాడులాగా కూడా దీనికి కట్టారు. ఇది కూడా అరటి చెట్టు బెరడు బోద, దీన్ని ఇదే ఒక తాడుగా నార దీంతోనే కట్టడం జరిగింది. ఇది సహజంగా ఇది ఒక తాడుగా మనం అనుకోవచ్చు. ఆ గాలికి ఎగిరిపోకుండా, ఆకులు గాలికి ఎగిరిపోకుండా ఇక్కడ ఇది నేను ఒకసారి ఈ మొక్కల మధ్యలో నుంచి చూపిస్తున్నా. ఎండిపోయిన ఆకులు చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఎండిన ఆకులోకి 2-3 అడుగులు వేసా ఒక గుర్తొచ్చింది. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, పిందెలో పిందెనై అని ఒక పాట, పాత పాట, కృష్ణశాస్త్రి గారి కలం నుంచి జాలువారిన ప్రేమ తరంగం అద్భుతమైంది. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కాయలో కాయనై అనే పాట కృష్ణశాస్త్రి గారు రాశారు కదా. ఇప్పుడు సార్ వాళ్ళు కూడా ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కాయలో కాయనై అన్నట్టు ప్రకృతిలో మమేకమై, పంచభూతాలలో మమేకమై ఆస్వాదిస్తున్నారు. ఇది ఆస్వాదం కంటే కొంచెము కష్టతరమైంది. ఆస్వాదించడం అనేది కొత్తగా ఒక 5 నిమిషాలు ఆస్వాదించవచ్చు వేడి అరటాకు ఆయుర్వేదాన్ని. కానీ ఇంకా సమయం అయితే దాదాపు అరగంట కావస్తుంది కాబట్టి ఆస్వాదించడం కంటే కొంచెం కష్టమే నాకు అనిపిస్తుంది. లేచాక సార్ వాళ్ళ అనుభవం మనం ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుందాము. చాలాసార్లు సార్ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకు కొంచెం అలవాటే అని నేను అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది అరిటాక ప్రక్రియ. మేము 1 అవర్ అయింది. తల నుంచి కాళ్ళ దాకా ఫుల్ చెమటలతో లోపల తడిసిపోయింది. ఇసుకనెత్తులంతా పోయి మంచి ఎనర్జీ ఫుల్ది ఆకు ద్వారా వచ్చే ఎనర్జీని తీసుకుంటుంది. బ్యాడ్ పెట్టినంత బయటకు వదిలేస్తుంది. ఓకే, లేచిన తర్వాత కొన్ని విషయాలు మీతో మాట్లాడతాం. ఇప్పుడు లేకపోతున్నాం. 1 అవర్ అయింది టైం. ఓకే, 1 అవర్ అయింది. చూడండి మిత్రులు, చెమటతో తడిచి ముద్దయిపోయారు సార్ వాళ్ళు. చూడండి చెమటలు చూడండి ముఖమంతా తడిచిపోయింది. చెమట చూడండి, ఊళ్ళంతా చెమట తడిచిపోయింది. మనోళ్ళు ఇంగ్లీష్లో స్కీమ్ బాత్ అంటుంటారు. అది ఫారెన్ స్టైల్ స్కీమ్ బాత్ అనేది. ఇది నిజమైన బాత్. ఇది ఒరిజినల్ బాత్. మన పూర్వీకులు, మన పెద్దలు ఎందరో గుర్తించి ఆరోగ్య రహస్యాలను ఎప్పుడో చెప్పారు అని వెనకటి అడిగిపోయి ఆ గురువు మంత్రతైతే రాజు గారు అని ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఇలాంటి ప్రక్రియలు ఎన్నో యాపాకు ఇది అంతా మేమంతా రాజుగారి ఆశ్రమంలో చేసిన ఈ ప్రక్రియ. ఇది ఇక్కడ మేము సొంతగా మన చేలో ప్రయత్నిస్తాం అన్నమాట. చూడు ఒళ్ళంతా తడిచిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.
నమస్తే మిత్రులారా. ఇలాంటి ప్రయోగాలు అప్పుడప్పుడు మన ఈ నాటు వైద్యాలకు సంబంధించింది చేస్తూ ఉంటుంటే మనలో ఉన్న నెగిటివ్ బ్లడ్ అంతా పోయి ఫ్రెష్ బ్లడ్ తయారవుతుందని కోరుకున్నాం. మీరు కూడా గురువుల ఆజ్ఞతోటి ఒక సజెషన్ తోటి తీసుకుని ప్రయత్నం చేయండి, మీ సొంతగా చేయగాకను. థ్యాంక్ యూ. వాటర్ చూడండి, ఎన్ని వాటరే. మనం మరణించినప్పుడు మనం కూడా ఇలాగానే తాడి మీద కట్టి మొత్తం ముసుకేస్తారు. అలాంటి గొప్ప అనుభూతి వచ్చింది మాకు. ఇదల్లా మరణం దగ్గరికి వెళ్ళబోతే ప్రాక్టీస్ అనమాట. ఓహో ఇలా ఉంటుందా అని ప్రాక్టీస్ కూడా మనకు అనుభవం కూడా తీసుకోవచ్చింది మిత్రులారా. ఇప్పుడు షవర్ బాత్ న్యాచురల్ ఇది. కానీ మాట్లాడు సార్ 2 మాటలు. మా తోటలో పండిన కాయలు, గోరు చిక్కుడు, పెద్ద చిక్కుడి, పాలకూర. ఇప్పుడు తినబోతున్నాం. చపాతీ చేశారు. మగిలిపోయింది. పాలకూర ఫ్రై. కొంచెం తెచ్చుకున్న వాళ్ళకి అదే వాడు ఎమోషన్. ఆకుకూరకాయలు చేసుకో. ఆకుకూర వేసుకోవాలి. 2 మాటలు మాట్లాడు. అది మా మధ్యాహ్నం లంచ్ ఇలా మా సేలో జక్రయ్య వాళ్ళు లంచ్ ఏర్పాటు చేశారు. చిక్కుడుకాయ, టమాటా, పెద్ద పాలకూర.